తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ సిఓఈ కళాశాలల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు ఉద్దేశించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు మీడియంలో చదువుతున్న వారు కూడా ఈ టెస్ట్ రాయొచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో అడ్మిషన్లు పొందిన వారికి అకాడమిక్ బోధనతో పాటు ఐఐటి, నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి ఉంటుంది. బాలురకు, బాలికలకు విడివిడిగా కళాశాలలు ఉన్నాయి. బోధన, భోజనం, వసతి ఉచితం. సెకండ్ లాంగ్వేజ్ మాత్రం తెలుగు ఉంటుంది. ఇకపోతే వివరాల్లోకి పోతే సీట్ల వివరాలు ఏమేమి ఉన్నాయి అని అంటే మనకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కళాశాలల్లో మొత్తానికి 3680 సీట్లు ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. బాలుర కళాశాలల్లో 1680, బాలికల కళాశాలల్లో 2000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎస్సీ అభ్యర్థులకు 75%, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 2%, ఎస్టీ అభ్యర్థులకు 6%, బీసీలకు 12%, మైనారిటీ అభ్యర్థులకు 3%, జనరల్ ఈబీసీ అభ్యర్థులకు 2% సీట్లు ఉన్నాయి. మరి బాయ్స్కి ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి అంటే రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఒక్కో దానిలో 120 చొప్పున మొత్తం 240 సీట్లున్నాయి. ఇబ్రాహీంపట్నం కళాశాలలో ఎంఈసీ, సిఈసీ గ్రూపులలో ఒక్కో దానిలో 40 చొప్పున మొత్తం 80 సీట్లు. సంగారెడ్డి హత్నూర జేసీ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఒక్కో దానిలో 80 చొప్పున మొత్తం 160 సీట్లున్నాయి. మిగిలిన అన్ని కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఒక్కో దానిలో 40 సీట్లున్నాయి. మరి గర్ల్స్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఒక్కో దానిలో 120 సీట్లు, ఎంఈసీలో 80 సీట్లు చొప్పున మొత్తం 320 ఉన్నాయి. ఖమ్మం జేసీ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఒక్కో దానిలో 80 చొప్పున మొత్తం 160. మరి కిష్టాపూర్ మెడిసిన్ కళాశాలలో ఎంఈసీ, సిఈసీ గ్రూపులలో ఒక్కో దానిలో 40 చొప్పున మొత్తం 80 సీట్లు ఉన్నాయి. మిగిలిన అన్ని కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ఒక్కో దానిలో 40 సీట్లు ఉన్నాయి. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇవన్నమాట. ప్రీమియర్ కళాశాలలు రంగారెడ్డి జిల్లాలోని గౌలిదొడ్డి, నార్సింగి బాలికలు, చిలుకూరు బాలురు, కరీంనగర్లోని ఆల్గునూరు, హైదరాబాద్లోని మహేంద్ర హిల్స్ దీంట్లో గర్ల్స్, షేక్పేట బాలురు అంటే బాయ్స్ సిఓఈలకు ప్రీమియర్ కళాశాలలుగా పరిగణిస్తారు. మిగిలినవన్నీ నాన్ ప్రీమియర్ సిఓఈలుగా పరిగణిస్తారు. ఎందుకు వీటికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని అంటే, ఎందుకు వీటిని ప్రీమియర్ కాలేజీలు అంటారంటే కొంచెం మంచి స్టాఫ్ ఉంటుంది, మంచిగా చెప్తారన్నమాట. మరి అర్హత ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఎస్సీ, సిబిఎస్ఈ విద్యార్థులు కూడా అర్హులే. మొదటి అటెంప్ట్లోనే 10వ తరగతి పాస్ అవ్వాలి. అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 31 నాటికి 17 లోపు ఉండాలి. ఎస్సీ అభ్యర్థులు, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు 2 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 150,000, నగరాల్లో 2 లక్షలకు మించకూడదు. టీఎస్డబ్ల్యూఆర్ఈ సిఓఏ సెట్ 2024 ఇందులో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ టెస్టులు ఉంటాయి. ప్రశ్నపత్రాలను ఇంగ్లీష్, తెలుగు మాధ్యమాల్లో అంటే లాంగ్వేజ్లలో మీడియంలలో ఇస్తారు. ఒక్కో టెస్ట్ సమయం 3 గంటలు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నిర్దేశించిన సిలబస్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ లెవెల్ పరీక్షని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తారు. ఎంపీసీ ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్ నుంచి 20, మ్యాథ్స్ నుంచి 20, 60, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. మరి బైపీసీ ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్ నుంచి 20, మ్యాథ్స్ నుంచి 20, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోసైన్స్ నుంచి ఒక్కో దానిలో 40 ప్రశ్నలు ఇస్తారు. ఎంఈసీ, సిఈసీ ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్ నుంచి 20, మ్యాథ్స్కు 40, సోషల్ నుంచి 70, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 160 ఉంటాయి. రుణాత్మక మార్కులు కూడా ఉంటాయి, అంటే నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. కాబట్టి సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే పావు మార్కు కోత విధిస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టాలన్నమాట. అంటే ఆన్సర్ తెలిస్తేనే పెట్టాలి, ఆన్సర్ తెలియకపోతే మనము అటెంప్ట్ చేయకపోవడం మంచిదన్నమాట. మరి ఎంఈసీ, సిఈసీ అభ్యర్థులకు ఫస్ట్ లెవెల్ టెస్టులో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ఎంపీసీ, బైపీసీ అభ్యర్థులు మాత్రం సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ లెవెల్ టెస్టులో సాధించిన మార్కుల ఆధారంగా సీటుకు 5గురిని ఎంపిక చేసి సెకండ్ లెవెల్ టెస్టుకు అనుమతిస్తారు.
ఈ పరీక్ష డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. మ్యాథ్స్, బయోసైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నుంచి ఒక్కో దానిలో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 150. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, దరఖాస్తు ఫీజు ఎంత ఉంటుందంటే 200. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 15, 2024. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే జనవరి 25 నుంచి ఫిబ్రవరి 3 వరకు. ఎగ్జామ్ ఫిబ్రవరి 4. ఎంపీసీ బైపీసీ అభ్యర్థులకు సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ మనకు జనవరి 25. ఇది వెబ్సైట్. మిత్రులారా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనం బైపీసీ ఎంపీసీ బయట కాలేజీలో చదివితే మొత్తానికి 1,00,000 వరకన్నా ఖర్చు ఉంటుంది 1 ఇయర్కి. ఒకవేళ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు అంటే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్లు దాంట్లో చదివితే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ రాస్తే హ్యాపీగా జేఈ మెయిన్స్, అడ్వాన్స్, తర్వాత నీట్ అన్ని కోచింగ్లు వీళ్ళే ఇస్తారు. కాబట్టి మంచిగా చదువుకుంటే లైఫ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. మా పేరెంట్స్కి కొంచెం అమౌంట్ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి ఇది అప్లై చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరికి ఒకరికి హెల్ప్ అవుతుంది. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.